Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము తెలంగాణ ఎబ్సెట్ పూర్తయిపోయింది. మనం వీడియో చేసాం ఆల్రెడీ. ఏపీ ఎబ్సెట్ అనేది 20, 21, 22 తారీఖుల్లో డిఫరెంట్ షిఫ్ట్లో 21, 22 తారీఖులో ఉంది. 22వ తారీఖుతో ఈ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులందరూ కూడా ఫ్రీ అయిపోయేసి చెన్నై యూనివర్సిటీస్ మీద దండయాత్ర చేసే టైము వచ్చేసింది. ఆంధ్రా నుంచి ప్రతి సంవత్సరం లాస్ట్ 5 years నుంచి కానీ మనం గమనించినట్లయితే 40,000 మంది విద్యార్థులు చెన్నైకి వెళ్ళి చదువుతూ ఉన్నారు. ఇందులో ప్రధానమైనటువంటి యూనివర్సిటీస్ ఏంది, ఏ కాలేజీలకు ఆంధ్ర పిల్లలు ఎక్కువ మంది వెళ్తున్నారు అనే అనాలిసిస్ని ఈరోజు కానీ మనం చూసినట్లయితే మొదటగా ఒక 6 యూనివర్సిటీస్కి ఎక్కువ మంది పిల్లలు వెళ్తూ ఉంటారండి. ఈ 6 యూనివర్సిటీస్లో మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి యూనివర్సిటీ విట్ యూనివర్సిటీ. ఇది విట్ వెల్లూరు, విట్ చెన్నై 2 భాగాలుగా ఉంది. సో ఇక్కడికి ఒక ఆంధ్ర పిల్లలు మేజర్గా వెళ్తూ ఉంటారు. సో విట్ తర్వాత సెకండ్ మన పిల్లలు ఎక్కువగా వెళ్తున్నటువంటి యూనివర్సిటీ కోయంబత్తూర్, అమృత యూనివర్సిటీకి ఎక్కువ వెళ్తూ ఉంటారనమాట. ఇక 3వ యూనివర్సిటీ చూస్తే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అండి. ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో తమిళనాడులో 3 భాగాలుగా ఉంటుంది. ఎస్ఆర్ఎం కేటీఆర్ క్యాంపస్ అని, ఎస్ఆర్ఎం రామాపురం క్యాంపస్ అని, ఎస్ఆర్ఎం తిరుచినాపల్లి అని 3 భాగాలుగా 3 యూనివర్సిటీస్కి మన వాళ్ళు ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. సో దీని తర్వాత అంటే ఇవి టైర్ 1 యూనివర్సిటీస్ కింద చెప్పుకోవచ్చు. ఇంకొక యూనివర్సిటీ కూడా ఉందండి, దీని పేరు శస్త్రా యూనివర్సిటీ. శస్త్రా యూనివర్సిటీ తంజావూరుకు కూడా మన పిల్లలు చాలా క్రేజీగా పోతుంటారు. ఇంతకుముందు నేను కూడా చెప్పినాను, ఈ శస్త్రా యూనివర్సిటీ ఏదైతే ఉందో ఇది ఇంటర్మీడియట్ బేస్ ప్లస్ జేఈ మెయిన్స్ బేస్ మీద ఇప్పుడు అడ్మిషన్స్ ఇస్తూ ఉన్నారు. దీంట్లో అడ్మిషన్ ప్రక్రియ ఎలా ఉంటుందంటే అండి, 75% ఇంటర్మీడియట్ బాక్స్ బేస్ మీద, 25% జేఈ స్కోర్ బేస్ మీద వీళ్ళు ఇప్పుడు ర్యాంకింగ్ అనేది ఇంటిగ్రేటెడ్ ర్యాంకింగ్ ఇచ్చి అడ్మిషన్స్ తీసుకుంటూ ఉన్నారు. ఈ శస్త్రా యూనివర్సిటీ కూడా మళ్ళీ 2 బ్రాంచ్లు ఉన్నాయండి. ఎస్ఆర్ఎం తంజావూరు ఉంది, అదేవిధంగా శస్త్రా కుంభకోణం, 2 యూనివర్సిటీస్గా ఇది ఉంది. శస్త్రా కుంభకోణంలోనేమో ఇంటర్మీడియట్ మార్క్స్ మీద ఇస్తున్నారు సీట్లు, వెరాజ్ శస్త్రాకి సంబంధించినటువంటి తంజావూరు దాంట్లోనేమో వాళ్ళు ఓన్లీ జేఈ మెయిన్స్ ఇంటర్మీడియట్ మార్క్స్ 2 కల్పిస్తున్నారు అనమాట. చాలామంది పేరెంట్స్ నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు, ఏమనంటే ఈ శస్త్రాకి సంబంధించి ఓన్లీ ఇంటర్మీడియట్లో నాకు 98.5% ఉంది సార్, నాకు సీట్ ఇస్తారా? బాబు కంపల్సరీగా మీరు 90% జేఈలో ఉండి ఇంటర్మీడియట్లో కూడా 95% ఉంటే తప్ప ఈసారి శస్త్రా యూనివర్సిటీలో సీట్ వచ్చే అవకాశం లేదు. సో ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. దీని తర్వాత మనం కేటగిరీ తీసుకున్నప్పుడు మనకు ప్రధానంగా సవితా యూనివర్సిటీ కనిపిస్తుందండి. సవితా యూనివర్సిటీ మీకు సేమ్ వీళ్ళు కూడా విట్టి మోడల్నే ఫాలో అవుతారు. ఒక సంవత్సరానికి 4 సెమిస్టర్ల విధానం అనమాట. ఇది 2 సంవత్సరాల్లో 8 సెమిస్టర్లు పూర్తయిపోతుంది. తర్వాత మీరు ప్రాజెక్ట్ చేసుకోవచ్చు. ఈ మోడల్లో వీళ్ళ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. సవితా యూనివర్సిటీ కూడా మంచి పేరే ఉందండి. వీళ్ళు ఫీ స్ట్రక్చర్గా మనం తీసుకున్నప్పుడు మంచి పర్సంటేజ్ ఉన్నట్లయితే వాళ్ళకి 2 లక్షలు ఉంటుంది, బాగా తక్కువ పర్సంటేజ్ ఉన్నట్లయితే వాళ్ళకి 4 లక్షల వరకు ఫీజులు అనేవి ఉన్నాయి. ఇది సవితా యూనివర్సిటీకి సంబంధించినటువంటి సమాచారం. దీని తర్వాత మన పిల్లలు ఎక్కువగా వెళ్తున్నటువంటి మరో యూనివర్సిటీ డాక్టర్ ఎంజీఆర్ యూనివర్సిటీ అండి. ఇది పూనమలై ఫ్లైఓవర్ దగ్గర ఉంటుంది. ఈ యూనివర్సిటీకి కూడా మనకు వెళ్తూ ఉంటారు. ఈ డాక్టర్ ఎంజీఆర్ యూనివర్సిటీ ప్రత్యేకత ఏంటంటే, ఒక విషయం మీరు పేరెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోవాలా, దీంట్లో ఇంజనీరింగ్ అనేది 2 షిఫ్ట్లుగా నడుస్తుంది. మార్నింగ్ 8 నుంచి 2 o'clock వరకు ఒక షిఫ్ట్ నడుస్తుంది, 2 to 7 ఒక షిఫ్ట్ నడుస్తుంది. మన తెలుగు పిల్లలందరూ జనరల్గా ఈవినింగ్ షిఫ్ట్లో ఎక్కువ ఉంటూ ఉంటారు అనమాట. ఎందుకు అంటే ఇక్కడ జర ఒక 10,000 రూపాయలు మనకి ఫీజు వేరియేషన్ అనేది వస్తుంది. అంటే సంవత్సరానికి ఒక 20,000 ఫీజు తక్కువ. వీళ్ళ ఫీజు స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే 1,65,000 ఒక సెమిస్టర్కి ఫస్ట్ సెమిస్టర్ ఉంటుంది. సెకండ్ సెమిస్టర్ నుంచి 65,000 into 7 సెమిస్టర్లు. ఇది తక్కువ ఫీజులో ఉంది, ప్లస్ సిటీలో ఉండటం వల్ల దీనికి కూడా మన తెలుగు పిల్లలతో మొత్తం నింపేయబడి ఉంటుంది. దీని తర్వాత మనకి తెలుగు పిల్లలు ఎక్కువగా వెళ్తున్నటువంటి మరో యూనివర్సిటీ భారత్ హైయర్ లెర్నింగ్ ఇన్స్టిట్యూట్, లేకపోతే భారత్ యూనివర్సిటీ అని అంటూ ఉంటారు. దీంట్లో అయితే మొత్తం మన తెలుగు వాళ్ళే ఉంటారండి. దాదాపు 85% మన తెలుగు పిల్లలే ఉంటారు. ఇది కూడా మనకు తక్కువ ఫీజు ఉంది. జనరల్ సిఎస్ఈ అయితే 1,30,000 రూపాయలు ఉంది. అదేవిధంగా మీకు అదర్ బ్రాంచెస్ అయితే 1,50,000 రూపాయలుగా దీని యొక్క ఫీజ్ స్ట్రక్చర్ అనేది ఉంది. ఇకపోతే మన వాళ్ళు ఇంకా సత్యభామ యూనివర్సిటీ అని ఇంకోటి ఉందండి. ఇది కూడా ఓల్డ్ యూనివర్సిటీ. ఇది ఒక 4 lakhs రూపీస్ బడ్జెట్లో మీకు ఈ యూనివర్సిటీ అనేది ఉంది. ఈ సత్యభామ యూనివర్సిటీ వాళ్ళే గత సంవత్సరం జేపీఆర్ యూనివర్సిటీ అని ఒకదాన్ని పెట్టారు. దాని పక్కనే ఉంటుంది, ఇది కూడా వాకబుల్ డిస్టెన్స్లో. ఇక్కడైతే మీకు సంవత్సరానికి 1,60,000 రూపాయల ఫీజులో మీకు ఇది యూనివర్సిటీ దొరికిపోతుంది.
ఇది కాకుండా ఇంకొక 2 యూనివర్సిటీస్ ఉన్నాయండి మన తెలుగు పిల్లలు ఎక్కువగా వెళ్తున్నటువంటి యూనివర్సిటీస్. ఈ యూనివర్సిటీ పేరు ఏంటంటే కంచి యూనివర్సిటీ అండి. చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వవిద్యాలయం అని అంటారనమాట. శ్రీ చంద్రశేఖరేంద్ర విశ్వవిద్యాలయం, దీన్నే కంచి యూనివర్సిటీ అని కూడా అంటారు. ఇది కంచి పీఠం వారి ఆధ్వర్యంలో ఈ యూనివర్సిటీ నడుస్తూ ఉంటుంది. ఈ యూనివర్సిటీ కూడా మీకు ₹1,00,000 నుంచి సంవత్సరానికి ఫీజు మొదలైతే మీ పర్సంటేజ్ని బట్టి 1,70,000 దాకా కూడా ఈ యొక్క ఫీజు స్ట్రక్చర్ అనేది మీకు ఉంది. సో ఎవరైనా ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వాళ్ళు, బ్రాహ్మలు లేకపోతే ఇతర వెజిటేరియన్ ఫుడ్ తినేటువంటి వాళ్ళందరూ కూడా క్రమశిక్షణగా పిల్లలు ఉండాలి అనుకున్నట్లయితే ఈ యూనివర్సిటీని మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆధ్యాత్మికత అనేది పరిడి వెళ్తూ ఉంటుంది. అమ్మవారి సాన్నిధ్యంలో ఉంటారు కాబట్టి వీళ్ళు ఎటువంటి చెడు అలవాటు పడే అవకాశం ఉండదు. కాబట్టి అలాగా ఆలోచించే పేరెంట్స్, తక్కువ ఫీజులో అవ్వాలన్నటువంటి పేరెంట్స్ కూడా ఈ యూనివర్సిటీని ఆప్ట్ చేసుకుంటుంటారు. ఈ యూనివర్సిటీ యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే ఇది తమిళనాడు రాష్ట్రంలో వచ్చినటువంటి మొట్టమొదటి డీమ్డ్ యూనివర్సిటీ అనమాట. అంటే ఓల్డెస్ట్ యూనివర్సిటీ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ఆల్సో గుడ్. దీని తర్వాతకి వెళ్ళినట్లయితే మనోళ్ళు తక్షశిల యూనివర్సిటీ అని దీనికి కూడా వెళ్తూ ఉంటారు. ఈ యూనివర్సిటీ కూడా మీకు తక్కువ బడ్జెట్లో అయిపోతుందండి. మొత్తం ఒక 8 లక్షలు 9 లక్షల రూపాయల్లో మీకు ఇక్కడ అయిపోతుంది. సో మన తెలుగు పిల్లలు ఈ యూనివర్సిటీస్నే కాకుండా అనేక రకాలైనటువంటి కాలేజెస్, ఎక్కడైతే మనకి తడ దగ్గర నుంచి మొదలు పెడితే తాంబరం వరకు ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్ ఫేమస్గా, ఇందులో ప్రధానంగా ఒక 5-6 కాలేజీలు ఉంటాయన్నమాట. అది ఆర్ఎంకే గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. ఇందులో 3 కాలేజీలు ఉన్నాయండి. అరౌండ్ 8 లక్షల నుంచి 6 లక్షల వరకు కాలేజీని బట్టి డొనేషన్ ఉంటుంది, ప్లస్ కాలేజ్ ఫీజు కూడా ఉంటుంది. దాని పక్కనే వెల్లమ్మాల గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అని ఇంకోటి ఉంది, దీనికి కూడా వెళ్తూ ఉంటారు. జేఎన్ఎన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, జేఎన్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ అని, ప్రత్యూష ఇంజనీరింగ్ కాలేజ్ అని, రాజ్యలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్ అని, చెన్నై ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని, అదేవిధంగా డానిష్ అహ్మద్ ఇంజనీరింగ్ కాలేజ్ అని, క్రెసెంట్ యూనివర్సిటీ అని, ఇట్లా దీంతోపాటు తిరుచినాపల్లిలో ఉన్నటువంటి ధనలక్ష్మి శ్రీనివాసన్ యూనివర్సిటీ అండి. దీనికి కూడా మన తెలుగు పిల్లలు మొత్తం నిండిపోయి ఉంటారు. దీనికి 2 క్యాంపస్లు ఉంటాయి, పెరమలూరు క్యాంపస్ అని, సమయాపురం క్యాంపస్ అని. వీటికి కూడా మన తెలుగు పిల్లల యొక్క హవా ఉంటుంది. ఈ క్యాంపస్ల యొక్క ప్రత్యేకత ఏంటంటే అండి, ఈచ్ క్యాంపస్ 400 ఎకరాల్లో ఉంది. పెద్ద క్యాంపస్. మీకు ఫీజు తీసుకున్నట్లయితే మొత్తం 10 లక్షల లోపల మీకు ఇంజనీరింగ్ అనేది అయిపోతుంది. ఇక్కడ 8 నుంచి 10 లక్షల లోపలే మీకు ఇంజనీరింగ్ అనేది పూర్తయిపోతుంది. మన తెలుగు పిల్లలు ఇక్కడ ఏంటంటే, చెన్నైలో ఏంటంటే విశాలమైనటువంటి క్యాంపస్ ఉంటుంది అనమాట. ఒక క్యాంపస్ తీసుకున్నప్పుడు ఒక 70 ఎకరాలు, 80 ఎకరాలు, 100 ఎకరాలు, 200 ఎకరాల్లో క్యాంపస్ ఉండటం వల్ల మన తెలుగు పిల్లలు వాటికి అట్రాక్ట్ అయ్యి ఆటోమేటిక్గా ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. చాలా కాలేజీలు మనకి ఆంధ్ర మెస్ను కూడా మీకు అక్కడ అరేంజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క యుద్ధం ఏదైతే ప్రారంభమవబోతుందో 23వ తారీఖు నుంచి యుద్ధం ప్రారంభమై దాదాపు 15 రోజుల నుంచి 2 నెలల వరకు ఒక రకమైనటువంటి విపరీతమైనటువంటి రష్తో కూడుకున్నటువంటి మార్కెట్ ఉంటుంది. సో ఇది చెన్నైకి సంబంధించినటువంటి సమాచారం. ఇక చెన్నైలో ఏంటంటే ఏటి కూడా పెద్ద ఎంట్రన్స్లో రాసేటువంటి అవసరం లేదండి. ఓన్లీ ఈ 4 యూనివర్సిటీస్ మాత్రమే ఎంట్రన్స్ అడుగుతూ ఉంటాయి. అమృత యూనివర్సిటీ, విట్ యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అండ్ శస్త్ర యూనివర్సిటీ. ఈ 4 మాత్రం కంపల్సరీగా ఎంట్రన్స్ రాసి ఉంటేనే మనం అడ్మిషన్ చేయడానికి వీలవుతుంది. రిమైనింగ్ ఎక్కడైనా కూడా ఈ వితౌట్ ఎంట్రన్స్ మీరు డైరెక్ట్గా వాకింగ్లో పోయేసి మీ పర్సంటేజ్ని బట్టి అడ్మిషన్ మనం తీసుకోవచ్చు. సో ఇదండి చెన్నై కాలేజీకి సంబంధించినటువంటి సమాచారం. విద్యార్థులందరూ కూడా సుమన్ టీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కంటెంట్ని మీ స్నేహితులందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.